గుంటూరు జిల్లా పల్నాడులో ప్రజాగళం పేరుతో ఉమ్మడి పార్టీలు నిర్వహిస్తున్న సభకు భారీ ఏర్పాట్లు చేశారు. చిలకలూరుపేట మండలం బొప్పూడి ప్రాంతంలో ఇవాళ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహించే తొలి బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ఈ సభలో ఉమ్మడి పార్టీల అధినేతలు మాట్లాడతారు. లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 300 ఎకరాల ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదిక సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభ ద్వారా 2024 ఎన్నికల ప్రచారం నగారా మోగించనున్నాయి ఉమ్మడి పార్టీలు. భారీ సెట్టింగ్లు, 5 హెలీప్యాడ్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు హాజరవుతుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 4000 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు 2024లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ఏపీని అభివృద్ధి బాటలో నిలుపుతుందన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ఇవాళ జరిగే సభలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఉమ్మడి కూటమికి ఎందుకు ఓటేయాలో ప్రధాని స్పష్టంగా చెప్తారని అంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక ఈ రాష్ట్రానికి అవసరమని, అందుకే పొత్తుల విషయంలో జనసేన కీలక భూమిక పోషించిందంటున్న నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. జరగనున్న ప్రజాగళం బహిరంగ సభ ఏర్పాట్లు దాదాపుగా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత సభ ప్రారంభమవుతుంది. అయితే ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2017 తర్వాత ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో గతంలో అది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికల్లో తిరిగి మళ్ళీ ఉమ్మడి కూటమి పోటీ చేయబోతూ ఉంది. ప్రస్తుతం జనసేనకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు మనోహర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రజాగళం ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి, ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? చాలా అద్భుతంగా ఉందండి. క్షేత్రస్థాయిలో ఊహించిన దానికన్నా రెస్పాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సభ ఖచ్చితంగా రాష్ట్ర చరిత్రలో ప్రధానమంత్రి గారి స్థాయిలో జరగాల్సిన సభకి ఒక మంచి పేరు వచ్చే విధంగా, ఫస్ట్ టైం 2014లో ఏ విధంగా ఆ రోజున ఒక ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సందర్భంగా రాష్ట్రానికి ఒక ఆశతోటి భవిష్యత్తు మనకి బాగుంటుందనే ఒక నిర్ణయంతో ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించారో అదేవిధంగా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నాలకి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ సభను ఉమ్మడిగా మనం నిర్వహిస్తున్న సందర్భంగా తప్పకుండా రేపటి నుంచి ఒక మార్పు ప్రజలందరిలో కూడా కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో విజయం తథ్యం, ప్రభుత్వం స్థాపించబోతున్నాం. మొత్తం ఎంతమంది జన సమీకరణ జరుగుతూ ఉంది, ఎన్ని లక్షల మంది వస్తారని? జన సమీకరణ అనేది ప్రత్యేకంగా లేదండి. వచ్చిన వాళ్ళందరికీ ఏర్పాట్లు చేస్తున్నాం. కొన్ని చోట్ల నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసాం. కానీ ప్రధానంగా సురక్షితంగా వాళ్ళని తిరిగి వెళ్ళేటట్టు వాళ్ళకి కావాల్సినంత పార్కింగ్ స్థలాలు, అన్ని విధాలుగా మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా వాటర్ కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ ఎండలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం ఆ ఏర్పాట్లన్నీ కూడా ఉభయ పార్టీలు కలిసి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి నుంచి మేము అన్ని వివరాలు తెప్పించుకుని అన్ని ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాం. 2014 నుంచి 17 వరకు బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ కలిసి ప్రయాణం చేసినాయి. కానీ తర్వాత కారణాలు ఏమైనా కానీ విడివిడిపోయినాయి. సో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందలేదనేటువంటి భావన ఉంది. రేపు రాబోయే మీరు చెప్తున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఎలాంటి మార్పులు ఉంటాయి, ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? అంటే డెఫినెట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో జరగాల్సిన అభివృద్ధి పూర్తి స్థాయిలో వీళ్ళు ఆపిచ్చేశారు. సంక్షేమం అనే నెపంతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, మౌలిక సదుపాయాల కల్పనలో కానీ ఎక్కడ కూడా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నిర్మాణంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయాన్ని కూడా వీళ్ళు కేవలం సంక్షేమానికి ఉపయోగించారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో సంక్షేమం, అభివృద్ధి రెండూ ఉండాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చేపట్టిన అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేకంగా మన అమరావతి రాజధాని విషయంలో కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కానివ్వండి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఆ రెండు మన తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ కళ నెరవేరే విధంగా వాళ్ళు అందించాల్సిన సహాయం 100% ఉంటుందనే నమ్మకంతో మనం ముందుకెళ్తున్నాం. కేంద్రం నుంచి మొత్తంగా సభ ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. అయితే 2019 తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు, ఏపీలో ఆశించినటువంటి అభివృద్ధి అయితే జరగలేదనేది నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. భవిష్యత్తులో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిలో ఏర్పడబోతున్నటువంటి ప్రభుత్వం దాంట్లో అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి స్థాయిలో నిధులు వస్తాయన్నటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, ఎన్టీవీ, పల్నాడు.